హాయ్ హలో నమస్తే, నేను గంటా జగదీష్. ఆకస్మికంగా ఎంతోమంది హఠాత్తుగా గుండెపోటులతోటి చనిపోవడం జరుగుతుంది. ఇది అంటే నిన్న కూడా ఒక వ్యక్తి, అంటే ఒక 25 సంవత్సరాలు ఉన్న సాఫ్ట్వేర్ ఒక యంగ్ క్యాండిడేట్ రాత్రిపూట భోజనం చేసి పడుకుంటే తెల్లారి తన మదర్ వచ్చి తనని తట్టి లేపితే అతను వాంతి చేసుకొని చనిపోయి ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయాడని చెప్పారు. ఇట్లాంటి ఒకటి కాదు, రోజుకి కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇట్లాంటి వార్తలు మనం వింటున్నాం. ఎక్కడో ఒక చోట డ్యాన్స్ వేస్తూ అట్లానే కుప్పకూలిపోయి చనిపోయిన వాళ్ళు. మొన్న కేరళలో కూడా ఒక మినిస్టర్ది ఒక ప్రోగ్రాం జరుగుతుంటే ఒక ఎస్పీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇలా కరోనా తర్వాత ఇట్లాంటి కేసులు ఎన్నో అధికంగా వస్తున్నాయి. ఎప్పుడు ఏ మనిషి ఎట్లా కుప్పకూలిపోతాడనేది అసలు చెప్పలేకపోతున్నారు. దీనిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఇప్పుడు కులగణనలు, మతగణనలు అనేవి చేస్తున్నారు. దాంతో పాటు అవి చేయదంటలేదు, దానితో పాటు ఆరోగ్య గణనలు అనే ఒకటి పెట్టేసి ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే దాని మీద సర్వే నిర్వహించాలి. టెస్టులకి పెద్ద ఖర్చు ఏం కాదు, ఇది గవర్నమెంట్కి ఎన్నో వాటి మీద ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఈ కులగణన, మతగణన వాటితో పాటు దీని మీద కూడా ఒక ఆరోగ్య గణన, ఒక ఫ్యామిలీలో 4 వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి, ఏ విధమైన సమస్యలతోటి వాళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎంత స్కోప్ ఉంది అనే దాని మీద ఒక సర్వే లాంటిది నిర్వహించి జనాల్ని చైతన్యపరిచినట్లయితే అది ప్రజల యొక్క ప్రాణాల పట్ల శ్రద్ధ తీసుకున్నట్లు అవుతుందని మా భావన. ఇదే మేము చెప్పాలనుకున్నది ఈరోజు.